Good morning, children. How you all? Hope you all are doing good. Okay. In previous class, మనం దేని గురించి నేర్చుకున్నాం? What is pollution? What is water pollution? Yes. Previous class లో మనం pollution అంటే ఏంటి, water pollution అంటే ఏంటి అని నేర్చుకున్నాం కదా. Right now we are going to learn about air pollution, land pollution, noise pollution. What is air pollution? What is land pollution? What is noise pollution? Today we are discuss. Okay, children? Okay. First of all, air pollution. Air means gali. So, without air, any human being live cannot. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఎయిర్ లేకుండా బ్రతకగలదా? నో, ఇట్స్ అన్ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. అసలు అది పాసిబులే కాదు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నీడ్ ఎయిర్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఎయిర్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. ఓకే, పేజ్ నెంబర్ 78 చిల్డ్రన్. ఎయిర్ గెట్స్ పొల్యూటెడ్ డ్యూ టు స్మోక్ ఫ్రమ్ కార్స్, బసెస్, క్రాకర్స్ అండ్ ఫ్యాక్టరీస్, బర్నింగ్ of garbage. What happens to the air? Smoke has a lot of carbon dioxide and other harmful gases which combine with the air. We breathe this bad air. Effects of air pollution. Polluted air affects the breathing in human beings and animals. It kills the plants. How to stop pollution? Trees control pollution. Hence, plant more trees by removing harmful gases from factories. Smoke. Burn the garbage in a treatment plant or in places outside the city where there are no people. Okay, so air gets polluted due to, so how air get pollution? How air get polluted? ఎలా ఎయిర్ అనేది పొల్యూషన్ అయిపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. ఎలా ఎయిర్ అనేది కలుషితం అయిపోతుంది అంటే స్మోక్, పొగ. ఎక్కడి నుంచి వస్తుంది పొగ? వేర్ ఇట్ కమ్స్? ఎక్కడి నుంచి వస్తున్నాడా? బస్, కార్స్, ఎనీ వెహికల్, బసెస్, కార్స్, స్కూటర్స్ ఎక్సెట్రా ఇలాంటి వెహికల్స్ నుండి స్మోక్ అనేది వస్తుంది కదా. లారీస్ ఏవైనా కానివ్వండి, వెహికల్ వెళ్తున్నప్పుడు దాని నుండి పొగ అనేది వస్తుంది కదా, వేస్ట్ అనేది వస్తుంది కదా పొగ. సో అలాంటి పొగ. అండ్ క్రాకర్స్, మనకు ఫెస్టివల్ వచ్చిందనుకోండి, వినాయక చవితి కానివ్వండి, లేదంటే ఏదైనా ఫంక్షన్, అలాంటి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు, లేదంటే దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనం క్రాకర్స్ని పేలుస్తాం కదా. సో వాటి నుంచి వచ్చే స్మోక్ కూడా ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. అండ్ వేస్టేజ్ ఆఫ్ గ్యార్బేజ్ స్మోక్. గ్యార్బేజ్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉన్న చెత్త అంతా కలెక్ట్ చేసుకొని వెళ్తారు కదా, వాళ్ళు అందరి వీధులలోకి వచ్చి, అన్ని స్ట్రీట్స్లోకి వచ్చి. సో ఆ గ్యార్బేజ్ అంతా వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఎక్కడో మన ఊరికి దూరంగానో, లేదంటే కొంచెం అట్లా పొలాలలోనో ఎక్కడో వేసేసి దానికి ఏం చేస్తారు? నిప్పు పెట్టేస్తారనమాట. సో దాని నుంచి పొగ అనేది వస్తుంది కదా, దాని నుంచి స్మోక్ అనేది వస్తుంది కదా. ఎస్, సో ఆ స్మోక్, దట్ స్మోక్ ఆల్సో పొల్యూట్ అవర్ ఎయిర్. అలాంటి స్మోక్ అనేది కూడా మన గాలిని కలుషితం చేస్తుంది, మన ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. వాట్ హ్యాపెన్స్ టు ద ఎయిర్? సో ఇలా పొల్యూట్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఎయిర్కి? ఓకే, స్మోక్ వస్తుంది, వెహికల్స్ నుంచి స్మోక్ వస్తుంది, మనం ఏదైనా తగలబెడితే స్మోక్ వచ్చేస్తుంది, ఏం చేసినా స్మోక్ వస్తుంది, మనం ఏదైనా కాల్చాము, నిప్పు పెట్టామంటే కంపల్సరీ స్మోక్ వస్తుంది. సో ఇలాంటి స్మోక్ ఫ్యాక్టరీస్, మెయిన్లీ ఫ్యాక్టరీస్ నుంచి వస్తుంది అనమాట. వేస్ట్ స్మోక్ అనేది వస్తుంది. ఫ్యాక్టరీస్లో ఏదైనా కాలుస్తారనమాట, ఏవైనా హీట్ చేయాలి అనేటప్పుడు కాలుస్తారు, వాటి నుంచి పొగ అనేది వస్తూ ఉంటుంది అనమాట. బయటికి పైన ఒక పెద్ద పెద్ద గొట్టాలు పెట్టేసి ఉన్నారు, వాటిలో నుంచి పొగ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ వేస్ట్ పొగ, అలాంటి స్మోక్ వల్ల ఏమవుతుంది ఎయిర్కి? ఓకే, నో ప్రాబ్లం, వెళ్తుంది కదా, ఎయిర్లో కలిసిపోతుంది కదా, మనకేం కనిపిస్తుంది అది కలిసిపోయిన తర్వాత? లేదు కదా. ఏమవుతుంది మ్యామ్? ఏమవ్వదా? అవుతుంది, ఆబ్వియస్లీ కంపల్సరీ అవుతుంది. వాట్ హ్యాపెన్స్? స్మోక్ హ్యాస్ లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ హార్మ్ఫుల్ గ్యాసెస్ విచ్ కంబైన్ విత్ ద ఎయిర్. సో స్మోక్లో, పొగలో ఏముంటుంది? స్మోక్ హ్యాస్ కార్బన్ డైఆక్సైడ్. పొగలో కార్బన్ డైఆక్సైడ్ అయినటువంటి ఒక హార్మ్ఫుల్ గ్యాస్ ఉంటుందన్నమాట. సో ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాస్ అనేది స్మోక్లో ఉంటుందన్నమాట. అలాగే సేమ్ ఇంకా చాలా ప్రమాదకరమైన హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. నాట్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్, అదర్ గ్యాసెస్ కూడా, ఇంకా మన హ్యూమన్ బీయింగ్స్కి ప్రాబ్లం అయ్యేటువంటి కొన్ని గ్యాసెస్ అనేవి ఆ స్మోక్లో ఉంటాయన్నమాట.
Okay, so smoke has carbon dioxide and also very harmful gases which combine with the air. సో ఆ ఎయిర్తో ఏదైతే కలిసి ఉంటుందో ఆ పొగ స్మోక్ అనేది ఎయిర్తో ఏదైతే కలిసిపోయి ఉంటుందో దాంట్లో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్. ఇంకా కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇంకా కొన్ని ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ ఉంటాయన్నమాట ఆ స్మోక్లో. సో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఏం చెడు చేస్తుంది ఏమనుకంటే ఆబ్వియస్లీ చెడు చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్. మనము వీ టేక్ ఆక్సిజన్ అండ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం అనమాట. సో అది మన ఎయిర్లో అంతా ఆక్సిజన్ అనేది లేకుండా కార్బన్ డైఆక్సైడ్ అంతా కార్బన్ డైఆక్సైడ్ అయిపోయిందని, కార్బన్ డైఆక్సైడే ఉంది మన ఎయిర్ అంతా. అప్పుడు ఏమవుతుంది, మనకు బ్రీతింగ్ తీసుకోవడం ప్రాబ్లం అయిపోతుంది అనమాట. వీ బ్రీత్ దిస్ బ్యాడ్ ఎయిర్. సో ఇలా ఈ స్మోక్ అంతా వెహికల్స్ నుంచి వచ్చే స్మోకు, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్మోకు, మనం క్రాకర్స్ పేల్చడం వల్ల వచ్చే స్మోకు, ఈ స్మోక్ అంతా ఎయిర్లో మిక్సప్ అయిపోయింది, ఎయిర్లో గాలిలో కలిసిపోయింది కదా. సో మనం అలాంటి ఆ గాలిలో ఆ స్మోక్లో ఏముంటాయి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో బ్యాడ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉంటాయన్నమాట. సో మనం అలాంటి బ్యాడ్ ఎయిర్ని పీల్చుకుంటున్నాం, మనం అలాంటి బ్యాడ్ ఎయిర్ని పీల్చుకుంటున్నాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో ఇలాంటి గ్యాసెస్ అన్నీ ఎయిర్లో ఉండడం వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. పొల్యూటెడ్ ఎయిర్ ఎఫెక్ట్స్ ద బ్రీతింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్. ఇట్ కిల్స్ ద ప్లాంట్స్ ఆల్సో. సో పొల్యూటెడ్ అయినటువంటి ఎయిర్ని మనం పీల్చుకోవడం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో మనము వీ వాంట్ ఆక్సిజన్, మనకి ఆక్సిజన్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం అనమాట. సో ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోయింది, ఎయిర్లో ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి ఉన్నప్పుడు మనము ఏం పీల్చుకోగలుగుతాము, కార్బన్ డైఆక్సైడే పీల్చుకుంటాం అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి, ఆక్సిజన్ కావాలి, కానీ మనకి ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అదే పీల్చుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, వాట్ హ్యాపెన్, వి ఫేస్ సమ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. మనం కొన్ని శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు చవి చూడాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, ఇట్ కిల్స్ ద ప్లాంట్స్. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ వాంట్ ఎయిర్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఎయిర్ అనేది కావాలి కదా. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ప్లాంట్స్, లివింగ్ థింగ్స్ అన్నింటికీ ఎయిర్ అనేది కావాలి. సో ప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లివింగ్ థింగ్. ప్లాంట్ అనేది ఒక లివింగ్ థింగే కదా. సో దానికి కూడా ఆక్సిజన్ అనేది కావాలి. సో ఎయిర్లో ఆక్సిజన్ అనేది లేదు. మనం పొల్యూట్ చేసేస్తున్నాం అనమాట. సో ప్లాంట్స్కి ఆక్సిజన్ కావాలి. మ్యామ్, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి కదా మ్యామ్ అంటారా? ఎస్, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదులుతాయి, కానీ అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వాటికి ఏం కావాలి, ఆక్సిజన్ అనేది కావాలన్నమాట. ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి ఆక్సిజన్ అనేది కావాలి. అలాగే అవి కూడా కొన్నిసార్లు ఆక్సిజన్ అనేది పీల్చుకుంటాయి అన్నమాట. సో అది లేదు కదా, మన ఎయిర్లో ఆక్సిజన్ అనేది లేదు. సో అప్పుడు ఏమైపోతాయి, ప్లాంట్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. హౌ టు స్టాప్ పొల్యూషన్. సో ఇలా మనము మొత్తం వేస్ట్ గ్యాస్ని, వేస్ట్ స్మోక్ని, స్మోక్ని అన్నింటినీ ఎయిర్లోకి వదిలేస్తున్నాము. ఇలా వదిలేయడం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది అయిపోతూ ఉంది. సో ఏం చేస్తే మనము ఎయిర్ని పొల్యూట్ అవ్వకుండా రక్షించుకోగలము? ట్రీస్ కంట్రోల్ పొల్యూషన్, హెన్స్ ప్లాంట్ మోర్ ట్రీస్. సో ద మెయిన్ సోర్స్, ముఖ్యమైనది ఏంటి అంటే, ఇంపార్టెంట్ సోర్స్ మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే, ప్లాంట్స్ అనేవి ఎయిర్ పొల్యూషన్ని స్టాప్ చేయగలవు అన్నమాట. ప్లాంట్స్, మొక్కలు ఎయిర్ పొల్యూషన్ కాకుండా చేయగలవు అన్నమాట, కంట్రోల్ చేయగలుగుతాయి అన్నమాట. ట్రీస్ కంట్రోల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో మొక్కలు, చెట్లు ఏం చేస్తాయి, ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయగలుగుతాయి అన్నమాట. సో మనం ఏం చేయాలి, ప్లాంట్ మోర్ ట్రీస్. సో పొల్యూషన్ అనేది స్టాప్ చేయడం కోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్కువగా చెట్లను నాటాలన్నమాట. ఎక్కువగా ఏం చేయాలన్నా, చెట్లను నాటాలి. ప్లాంట్ మోర్ ట్రీస్ బై రిమూవింగ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ స్మోక్. సో అలాగే ఫ్యాక్టరీస్ నుంచి స్మోక్ వస్తుంది కదా. సో ఫ్యాక్టరీస్ ఎలాగో మనకు అవసరమే, వై, ఎంప్లాయ్మెంట్కి, ఉద్యోగాలు కావాలంటే ఫ్యాక్టరీస్ ఉండాలి. సో ఓకే, ఉండాలి, కానీ దాని నుంచి వేస్టేజ్ అనేది వస్తుంది కదా, వేస్ట్ స్మోక్ అనేది వస్తుంది కదా. సో ఆ వేస్ట్ స్మోక్లో నుండి
ఏం చేయాలి? బై రిమూవింగ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ స్మోక్. సో ఫ్యాక్టరీస్ స్మోక్ నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టరీస్ వదిలేటువంటి పొగలో నుంచి వచ్చేటువంటి ఆ పొగలో నుంచి ఏం చేయాలి? హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిమూవింగ్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు ఆ పొగ వస్తుంది అంటే దాంట్లో మనం మనం వేస్తేనే కదా పొగ వస్తూ ఉంటుంది. ఆ వేసే మెటీరియల్లో ఎలాంటిది ఉండకూడదు, హార్మ్ఫుల్ గ్యాస్ని వదిలేటువంటివి కాల్చకూడదు. సో చెడు గాలిని, మనకి ప్రమాదకరమైనటువంటి గ్యాస్ని వదిలేటువంటివి కాల్చకూడదు అన్నమాట. అలాంటివి కాల్చకుండా ఉండాలి, అవి రిమూవ్ చేయాలన్నమాట. బర్న్ ద గార్బేజ్ ఇన్ ఎ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆర్ ఇన్ ప్లేసెస్ outside the city where there are no people. సో గార్బేజ్ వేస్ట్ ఉంటుంది కదా, అలాంటి గార్బేజ్ వేస్ట్ని ఎక్కడ కాల్చాలి? బర్న్ ద గార్బేజ్ వేస్ట్ వేర్ పీపుల్ నాట్ లివ్, ఎక్కడైతే జనాలు ఉండకుండా ఉంటారో, సిటీకి అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ అవుట్ సైడ్స్లో, సిటీకి అవుట్ అంటే ఊరికి దూరంగా. అలాగే ఒక ప్లాంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంట. లైక్ ఎలాగంటే ఆ గార్బేజ్ వేస్ట్ని కాల్చడం కోసమే ఒక ప్లాంట్ అనేది ప్రిపేర్ చేసుకుని అక్కడ కాల్చడం కానీ, లేదంటే సిటీకి అవుట్స్కర్ట్స్లో కాల్చడం కానీ అలా చేయాలి అనమాట. సో అలా చేయడం వల్ల మనం కొంతవరకు ఎయిర్ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. 1 tree cools like 10 air conditioners running continuously for a year. So 1 tree is equals to 10 air conditioners, AC. సో ఒక చెట్టు 10 ఏసీలతో సమానం అన్నమాట. సో 1 tree is equals to 10 air conditioners కంటిన్యూస్లీ 1 year. సో కంటిన్యూస్గా ఒక ఇయర్లో 10 ఎయిర్ కండిషనర్స్ ఎలా అయితే వర్క్ చేస్తాయో అలా ఒక ట్రీ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ గ్రేట్ కదా నాన్న. ఒక ట్రీ 10 ఎయిర్ కండిషనర్స్. సో ఏసీలు ఎంత ఖర్చు పెట్టి కొనాలి, అలాగే మళ్ళీ మంత్లీ పవర్ బిల్ వస్తుంది. కానీ ఒక్కసారి మనం ట్రీ ప్లాంటింగ్ చేసామంటే, ఒకసారి మొక్కను నాటేసామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అది దానికి కొన్ని వాటర్ వేస్తే చాలన్నమాట. మనకేమీ ఖర్చు ఉండదు కదా, దానికి ఫుడ్ పెట్టిన అవసరం లేదు, దానికి ఏం పవర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, అన్నీ ఫ్రీగానే ఇస్తుంది కదా మనకి అది. సో 1 tree is equals to 10 ఎయిర్ కండిషనర్స్. సో 10 ఎయిర్ కండిషనర్స్ ఇచ్చేటువంటి చల్లదనాన్ని ఒక మొక్క అనేది ఇస్తుంది. ఓకే చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ల్యాండ్ పొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ల్యాండ్ పొల్యూషన్. వాట్ ఈస్ ల్యాండ్? ల్యాండ్ అంటే ఏంటి? భూమి. ల్యాండ్ అంటే ఏంటన్నా? భూమి. సో వీఆర్ పొల్యూటెడ్ ల్యాండ్ ఆల్సో. మనం ల్యాండ్ను, భూమిని కూడా వదలకుండా పొల్యూట్ చేసేస్తున్నాం అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పొల్యూట్ చేసాం, నెక్స్ట్ ఎయిర్ని పొల్యూట్ చేసాం, ఇప్పుడు ల్యాండ్ పొల్యూషన్. ఎలా పొల్యూట్ అవుతుంది మ్యామ్ ల్యాండ్? హౌ? వి త్రో ద ప్లాస్టిక్ వేస్ట్ను మనం ల్యాండ్లో పొలం కింద వేస్తున్నాం కదా, అంటే ల్యాండే కదా. భూమి మీద వేసినప్పుడు ఏమవుతుంది? ఆ ప్లాస్టిక్ అనేది అది అలాగే ఉండిపోతుంది అనమాట. అది మట్టి అయిపోదు, కరిగిపోదు, ల్యాండ్లో భూమిలో కరిగిపోదు, అది అలాగే ఉండిపోతుంది. ల్యాండ్ గెట్స్ పొల్యూటెడ్ డ్యూ టు ద డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఆల్ ఓవర్ ద రోడ్స్ అండ్ ఇన్ ఎంప్టీ plots. Flies and insects breed and sit on the garbage. They spread dangerous diseases. Plastic covers and containers cannot go into the soil and they make the land unfit for planting trees. To avoid land pollution, we must not dispose waste anywhere and everywhere. Separate kitchen waste, paper, glass, tin and hospital waste before disposing them into common garbage bins. Use garbage covers and tie them tight before throwing them into the bins. Not litter outside the bin. If it is full, call the municipality for getting it cleared. Use recyclable plastic materials only. Recycling means
reusing. Automobile parts, paper, glass, plastic and tins can be collected and recycled. Okay. Land pollution. How land polluted? Land gets polluted due to the disposal of waste all over the roads and in empty plots. సో ల్యాండ్ అనేది ఎలా పొల్యూట్ అవుతుంది? మనం వేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్. సో ఆ ప్లాస్టిక్ అనేది ల్యాండ్ భూమిలో కరిగిపోదు, కలిసిపోదు అనమాట. పేపర్, ఇప్పుడు మనం మీరు ఒక గొయ్యి తవ్వి ఒక పేపర్ని చిన్న గొయ్యిలో పాతి పెట్టండి. తర్వాత ఇంకో గొయ్యిలో ఒక ప్లాస్టిక్ కవర్ని ఏదైనా వేశారనుకోండి, కొద్ది రోజుల తర్వాత చూస్తే ఏమవుతుంది? పేపర్ అనేది కనపడదు, పేపర్ అనేది భూమిలో కలిసిపోతుంది అనమాట. కానీ కవర్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది అనమాట. సో అది కరిగిపోదు, భూమిలో కలిసిపోదు అనమాట అది. సో అలా చేయడం వల్ల మనం వేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. సో డిస్పోజల్ వేస్ట్ మీన్స్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది మన ల్యాండ్ని పొల్యూట్ చేస్తుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నాం మనం. ఎక్కడ ఎంటీ ప్లేస్, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనపడితే రోడ్స్లో వేస్తున్నాము, అలాగే ప్లాట్స్, ఎంటీగా ఉన్న ప్లాట్స్లో వేస్తున్నాము. ఈవెన్ పొలాలలో కూడా వదలడం లేదనమాట, పొలాలలో కూడా వేసేస్తున్నారనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? ల్యాండ్ అనేది ఇట్ గెట్స్ ల్యాండ్ పొల్యూషన్. ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ బ్రీడ్ అండ్ సిట్ ఆన్ ద గార్బేజ్. దే స్ప్రెడ్ డేంజరస్ డిసీజెస్. సో మనము వేస్ట్ గ్యార్బేజ్ ఉంటుంది కదా, మనం వేసి వేస్ట్ ఉంది తీసుకెళ్ళి ఒక గ్యార్బేజ్లో వేస్తారు కదా, అక్కడ ఫ్లైస్, పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, పక్షులు మరియు ఇన్సెక్ట్స్ మీన్స్ కీటకాలు. సో ఈ ఫ్లైస్ అండ్ ఇన్సెక్ట్స్ అక్కడ నుండి ఆ వేస్ట్ 1 day 2 day కాదు, 1 week 10 days అలా ఉంటుంది అనమాట. అది వేస్ట్ ప్లాస్టిక్లో కాకుండా పేపర్లో ఉందనుకోండి, అది కరిగిపోయి అది మట్టిలో కలిసిపోతుంది అనమాట. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్స్లో ఉందనుకోండి, అది ఎన్ని రోజులైనా పాడైపోతుంది అనమాట. సో బ్యాక్టీరియా అనేది వచ్చేస్తుంది అనమాట, డిసీజెస్ వచ్చేస్తాయి అనమాట. సో ఈ ఇన్సెక్ట్స్ అండ్ ఈ ఫ్లైట్స్ అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ అవి తినడం వల్ల కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తున్నాయి అన్నమాట. ప్లాస్టిక్ కవర్స్ అండ్ కంటైనర్స్ కెనాట్ గో ఇన్ టు ద సాయిల్ అండ్ దే మేక్ ద ల్యాండ్ అన్ఫిట్ టు ప్లాంటింగ్ ట్రీస్. సో ఈ ప్లాస్టిక్ అండ్ అలాగే కంటైనర్ వేస్ట్ అనేది ల్యాండ్లో కలిసిపోవు, భూమిలో కలిసిపోవు అనమాట. అది అలాగే ఉండిపోతుంది అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కానివ్వండి, ప్లాస్టిక్ అనేది ల్యాండ్లో మెల్ట్ అవ్వదు, ల్యాండ్లో కలిసిపోదు అనమాట. సో అలా కలిసిపోకపోవడం వల్ల, అలాగే ఉండిపోవడం వల్ల ఏమవుతుంది? ప్లాంటింగ్ ట్రీస్కి మనం మొక్కలు నాటినప్పుడు కానీ వ్యవసాయం చేయడానికి కానీ అది అన్ఫిట్, యూజ్ అవ్వడం లేదనమాట. ల్యాండ్ అనేది మొక్కలు నాటేటప్పుడు, మొక్కలు నాటినా కూడా ప్లాస్టిక్ అనేది ఉందనుకోండి, మనం ఒక సీడ్ వేసాము, అది పైకి రావాలి అంటే ప్లెయిన్గా బాగుంటేనే వస్తుంది కదా. ప్లాస్టిక్ కవర్ అనేది ఏదైనా అడ్డుపడుతుందంటే ఆ సీడ్ అనేది పైకి ఎలా వస్తుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ప్రికాషన్స్ టు అవాయిడ్ ల్యాండ్ పొల్యూషన్ వి మస్ట్. సో ఈ ల్యాండ్ పొల్యూషన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? నాట్ డిస్పోజ్ వేస్ట్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. సో మనం వేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఎక్కడ కూడా వేయకూడదు అనమాట. Separate kitchen waste, paper, glass, tin and hospital waste before disposing them into common garbage bins. Use garbage covers and tie them tight before throwing them into the dustbin. So use garbage bins and also separate kitchen waste, paper waste, glass waste. So కిచెన్ వేస్ట్ ఒక రకం ఉంటుంది అనమాట. కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ అనేది ఒక విధంగా ఉంటుంది అనమాట. పేపర్ వేస్ట్ ఒక చోట, అదొక విధంగా ఉంటుంది. అలాగే గ్లాస్ వేస్ట్ అనేది ఒక చోట, టిన్ వేస్ట్ అనేది ఒక చోట, హాస్పిటల్ వేస్ట్ అనేది ఒక చోట. సో ఇలా ఒక్కో వేస్ట్ని ఒక్కో సపరేట్ బిన్స్లో వేసుకోవాలి, సపరేట్ గార్బేజ్ బిన్స్లో వేసుకొని, అలాగే మనం దాన్ని పడేస్తున్నప్పుడు దాన్ని టైట్గా టై చేయాలన్నమాట, టైట్గా కట్టేయాలన్నమాట. సో పేపర్ వేస్ట్ ఒక చోట, గ్లాస్ వేస్ట్ ఒక చోట, కిచెన్ వేస్ట్ ఒక చోట, ఇలా ఒక్కో వేస్ట్ని ఒక్కో చోట ఒక్కో కవర్లో వేసి మనం పడేస్తున్నప్పుడు టైట్గా కవర్ కట్టేయాలన్నమాట, టైట్గా ముడి వేసేయాలన్నమాట. అలా వేసి పడేయడం వల్ల ఏమవుతుంది? మనకు డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అది అలా కట్టి పడేయడం వల్ల దాంట్లో నుండి వేస్ట్ అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట కదా. సో అలా బయటికి రాకపోవడం వల్ల ల్యాండ్లో కూడా అది కలిసిపోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్, నాట్ లిటర్ అవుట్ సైడ్ ద బిన్. If it is full, call the municipality for getting it cleared. So
నాట్ లిటర్ అవుట్ సైడ్ ద బిన్. సో నాట్ లిటర్ అవుట్ సైడ్ ద బిన్. సో అవుట్ సైడ్ బిన్, బిన్కి బయట పక్క, డస్ట్బిన్కి బయట సైడా, అవుట్ సైడ్ బయట వేయకూడదు అనమాట వేస్ట్ని. సో లోపల డస్ట్బిన్లోనే వేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్, ఒకవేళ అది నిండిపోయింది, ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్ కాల్ ద మున్సిపాలిటీ టు క్లియర్ దట్. సో అది నిండిపోయిందంటే మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పాలన్నమాట. యూజ్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఓన్లీ. సో రీసైక్లబుల్ అంటే మళ్ళీ ఒకసారి యూజ్ చేసి పడేయకుండా మళ్ళీ యూజ్ చేయడానికి, మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలున్న ఐటమ్స్ని మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. యూజ్ రీసైక్లబుల్ మెటీరియల్స్ ఓన్లీ. సో యూజ్ అండ్ త్రో, ఒకసారి యూజ్ చేసి పడేసేటివి కాకుండా రీసైకిల్